హాయ్ చిన్నారులు, వచ్చేసారా? గుడ్. ఈరోజు టైంకే వచ్చారు. సరే, ఈరోజు మళ్ళీ ఒక కథ చెప్తాను. చక్కగా కూర్చొని శ్రద్ధగా వినాలి, ఓకేనా? అయితే ఒక ఊళ్ళో ఒక రైతు ఉంటాడు. ఆ రైతు ఒక ఎద్దును తెచ్చుకొని పొలాన్ని సాగు చేసుకుంటూ ఉంటాడు. రోజు వ్యవసాయం పనికి ఆ ఎద్దును తీసుకుపోవడం, పని చేసుకోవడము, దానికి మంచిగా తిండి పెట్టి మంచిగానే చూసుకుంటాడు. అలా కాగా కొన్ని రోజులకు ఆ ఎద్దు ముసలిదైపోతుంది, చేత కాకుండా అవుతుంది. చేత కాకుండా అయిన తర్వాత ఆ రైతు అనుకుంటాడు, నువ్వు చేత కాకుండా అయ్యావు కదా, నీకు పని చేయడం రాదు, ఇంకా నువ్వు నేను ఇంకా వేరే ఎద్దును తెచ్చుకుంటాను అని చెప్తాడు. అయితే అతను ఏం చేస్తాడంటే, ఈ ఎద్దు చేత కాకుండా ఈ ముసలిది అయ్యేసరికి దానికి ఎట్లా పని చేయదు కదా అని చెప్పి తిండి కొంచెం కొంచెంగా పెట్టేస్తుంటాడు. ఎండుగడ్డి ఏదో కొద్దిగా వేసి పెట్టేస్తుంటాడు. పెట్టేసే రోజు రోజుకు ఆ ఎద్దు చేత కాకుండా అవుతుంది. చేత కాకుండా అయ్యేసరికి ఇంకో కొత్త ఎద్దును తెచ్చుకుంటాడు కదా. ఆ కొత్త ఎద్దు పనిచేస్తుంది కనుక దానికి చాలా పచ్చిక గడ్డి, పెద్ద పెద్ద మోపులు గడ్డి, పచ్చిక మోపు వేసి దానికి పొట్ట నిండా తిండి పెట్టి దాంతో మంచిగా పని చేయించుకుంటాడు. అలా పని చేసుకుంటూ అలవాటు అయిన రైతు కొన్ని రోజులకు ఈ ఇంట్లో పెట్టే దానికి ఈ ముసలి ఎద్దుకు ఆ ఎండుగడ్డి పెట్టడం కూడా వేస్టే, దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తే మేలు, దానికి సేవ చేయడం అవుతుందని చెప్పి ఆ ఎద్దును అవతలకు పంపించేస్తాడు. పంపించేసరికి ఎద్దు ఇక్కడ అక్కడ ఎక్కడెక్కడో తిరుగుకుంటూ ఏదో ఇంత గడ్డి దొరికితే తింటుంది, లేకుంటే లేదు, చేతగాక వదిన పడుకొని ఉంటుంది. అలా పడుకొని ఉండేసరికి గోపి అని ఆ రైతు పక్కింటి అబ్బాయి ఆ ఎద్దును చూసి గుర్తుపట్టి ఇది పలాని రైతు ఎద్దు కదా, ఎందుకు వచ్చిందో ఎక్కడికి, ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉండేది కదా అని చెప్పి అనుకొని చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రైతును అడుగుతాడు, నువ్వు ఇన్ని రోజులు సేవ చేయించుకున్న నీ ఎద్దు అక్కడ ఎక్కడో ఓ చోట నాకు కనపడింది, చాలా చిక్కిపోయింది కదా, దానికి నువ్వు తిండి పెట్టడం లేదా అని అడుగుతాడు. అడిగితే అది చేత కాకుండా అయింది కదా, ఇంకా ఏం పని చేయడం లేదు, దానికి ఏం తిండి పెట్టా అని చెప్పి అవతలికి దాన్ని పంపించేసిన, నేను కొత్త ఎద్దును తెచ్చుకున్నా, కొత్త ఎద్దుతోటి పొలం పనులు, వ్యవసాయం పనులు చేసుకుంటున్నా ఎద్దుతోటి నేను అని చెప్తాడు ఆ రైతు. చెప్తే ఇది చాలా తప్పు పని నువ్వు చేసింది, ఇన్ని రోజులుగా దాంతో చాకిరీ చేయించుకున్నావు, నీకు మస్తు సేవ చేసి అది పంట పండించి లాభాలు తెచ్చిపెట్టి నీకు చాలా ఉపకారం చేసింది, అలాంటి ఎద్దును అవతలికి పంపించడం చాలా తప్పు పని. ఇప్పటికైనా నువ్వు పశ్చాత్తాపడి ఆ ఎద్దును తెచ్చుకొని ఇంటి ముందర కట్టేసుకొని రోజు నువ్వు ఏ పని మీద అవతలికి వెళ్తున్నా సరే ఆ ఎద్దుకు దండం పెట్టేసి అవతలికి వెళ్ళిపో, మంచి పనులు మంచిగా అవుతాయి, నీకు చాలా లాభాలు ఉంటాయి అని ఆ అబ్బాయి చెప్తాడు. అది ఎందుకోసం చెప్పిండంటే, ఆ ఎద్దుకు ఆ రైతు ఇంత మేత గడ్డి కానీ అది కానీ మంచిగా పెట్టి తను నడుపుకోవడానికి చెప్పిండన్నట్టు ఆ బాబు. చెప్తే సరే అనుకుంటాడు రైతు, మంచి లాభాలు వస్తాయని చెప్పేసరికి రైతుకు కూడా ఆశ వస్తుంది. ఆశ వచ్చి వెళ్ళి ఆ ఎద్దును తీసుకొచ్చి తన వాకిట్లో కట్టేసుకొని దానికి కూడా మంచిగా మేత పెడుతుంటాడు. మేత పెట్టి అవతల ఏదైనా పని మీద, వ్యవసాయం కానీ ఏ పని మీద పోయేటప్పుడు కానీ ఆ ఎద్దుకు మంచిగా నమస్కారం చేసి వెళ్ళిపోయేటాడు. ఆ వెళ్ళిపోగా కొన్ని రోజులకు ఆయన అదృష్టం కొద్దీ అడవిలో పనికి పోయినప్పుడు ఆయనకి ఏమవుతుందంటే, ఒకటి బంగారంతో నిండిన బిందె దొరుకుతుంది రైతుకు. దొరికేసరికి ఆ రైతు చాలా సంతోషపడతాడు. చాలా సంతోషపడి నిజమే ఆ బాబు చెప్పింది, ఆ గోపి అనే అబ్బాయి చెప్పింది కనుక నేను నిజంగానే ఎద్దును తెచ్చి నా ఇంటి ముందర కట్టేసుకొని దానికి ఇంత తిండి పెట్టినందుకు, మంచిగా దాన్ని పోషించినందుకు నాకు ఈ ధనం దొరికింది, నేను దాన్ని వెళ్ళగొట్టి చాలా తప్పు చేశాను, అయితే ఇన్ని రోజులు నేను సేవ చేయించుకొని దాన్ని నా తప్పు నాకు తెలిసి వచ్చింది, నాకు ఇప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది, దాన్ని తెచ్చిపెట్టుకున్నాకే నాకు ఈ బంగారం దొరికింది కదా అని ఇప్పటి నుంచి ఆ ఎద్దును నేను చాలా మంచిగా చూసుకుంటాను అని మనసులో అనుకొని ఇంకా రోజు దానికి తిండి పెడుతూ చక్కగా చూసుకుంటాడు ఆ ఎద్దును. దీని కథలో నీతి ఏమిటిదంటే, మరి మంచి చేస్తేనే మంచి జరుగుతుంది. తను అంత పని చేయించుకుని తన నిజాయితీ మర్చిపోయి తప్పు చేశాడు, మళ్ళీ తెచ్చుకొని పశ్చాత్తాపడి దాన్ని మంచిగా చూసుకుంటున్నాడు కనుక అతనికి మంచి జరిగింది.